Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, very good evening, ma'am. So, last classes level doubts ఉన్నాయండి. Anyone please confirm? Clear? మా ఇంటర్వ్యూ స్ట్రక్చర్ చేస్తున్నారమ్మా? Anyone please? Any doubts? Clear? Guys, clear అమ్మా? Yes, sir. Yeah, done guys. So, I think లాస్ట్ క్లాసెస్ అందరూ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉండవలసిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటో క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ నిన్నటి క్లాస్ లో థియరీ మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మనకి గ్లోబల్ సెట్టింగ్స్ కూడా అంతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఎక్సెల్ లో మీరు డేటా టైప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమేమి మెన్షన్ చేస్తున్నారు అనేది మీరు రాసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ కనబడుతున్నామా? కన్ఫర్మ్ క్లియర్ కదా? Yes, sir. ఫస్ట్ వన్ చూడండి, మీరు పీడిఎఫ్ కూడా చూసుకుంటూ మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఫస్ట్ వచ్చేసి OB29 నావిగేషన్ పాత్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. డైరెక్ట్ గా నేను టీ కోడ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, OB29 అంటే ఏంటో చూద్దాం. నిన్నటి క్లాస్ లో గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి క్లియర్ గా మనం థియరీ డిస్కస్ చేసాం. సో ఇండియా ఫైనాన్షియల్ కి ఎస్ఏపి కంపెనీ ఏం చేసిందంటే V3 వేరియంట్ ఇచ్చింది. ఓకే, అదే అమెరికా ఫైనాన్షియల్ కి K4 వేరియంట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇండియా ఫైనాన్షియల్ కి ఒక వేరియంట్ ని మనం సేమ్ అదే తీసుకోవచ్చు, లేదంటే మనం ఓన్ గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, OB29 చూసారా? ఇది ఇండియా ఫైనాన్స్ లేయర్ మా అన్ని దేశాలు ఉంటాయి. మనకి ఎస్ఏపి కంపెనీ ఏమి ఇచ్చింది? పొజిషన్ లోకి వెళ్ళి V3 ఇచ్చింది. V3. సో ఇక్కడ చూడండి, ఏప్రిల్ టు మార్చ్ ఇండియా ఫైనాన్స్ లేయర్ 4 స్పెషల్ పీరియడ్స్, 12 పీరియడ్స్ ఉంటాయి, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు V3 ఇదే తీసుకోవచ్చు, ఇది ప్రీ డిఫైన్డ్ గా చేసి ఉంటుంది. లేదు సార్, నా ఎస్ఏపిది నాకు యూనిక్ గా ఉండాలి అనుకుంటే దీన్నే కాపీ చేసుకోవచ్చు. అంటే ఈ V3 వెనక సైడ్ ఉన్న మంత్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపీ చేసుకొని మన కంపెనీకి సంబంధించిన వేరియంట్ కి బ్యాక్ ఎండ్ లో అసైన్ చేసుకోవాలి. కాపీ యాజ్ V3 తీసేసి ఇంకా మీ కంపెనీకి సంబంధించి ఏదైతే ఉంటుందో 2 డిజిట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రకరకాలు పెట్టుకో ఉంటారు, సేవ్ అవ్వవు. ఓకే, యూనిక్ గా ఉండాలా. యూనిక్ గా ఉండాలంటే బెంచ్ కదా మంది, లైక్ బీజే ఇస్తున్నారు. బీజే చూద్దాం, ఇది ఎవరైనా తీసుకున్నారమ్మా? చూడండి కింద, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కి ఎవరైతే తీసుకున్నారంట. జేబీ తీసుకున్నారు, ఇది ఎవరో తీసుకున్నారు. బిఈ తీసుకున్నారు, ఇది కూడా ఎవరో తీసుకున్నారు. యూనిక్ గా ఉండాలమ్మా, యూనిక్ గా ఉండాలా. ఓకే, BZ, sir. డీజేనా? BZ. బీజెడ్ ఎవరో తీసుకున్నారు. బీజెడ్ చూడండి, కొన్ని వేల మంది మీకులాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి, కొన్ని వేల మంది. ఓకే, లైక్ ఇంకేం తీసుకున్నాం? బెంజ్ కార్స్ కాబట్టి బీసీ తీసుకున్నాం. ఇది కూడా ఎవరు తీసుకున్నాం? NZ తీసుకున్నాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు? KL తీసుకున్నాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు? యూనిక్ గా ఉండాలి. లైక్ డబల్ ఐ తీసుకున్నాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు? YG చూడండి, YG ఎవరు తీసుకోవాలి. ఓకే, ఈ V3 వెనక సైడ్ ఉన్న 12 months పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో మనం YG అనే ఒక V3 వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేసుకుంటూ మన బిజినెస్ కు సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాని వెనకకి అవన్నీ కాపీ అవ్వడానికి మనం చేస్తున్న ప్రయత్నం. కాపీ ఆల్.
చూసారా, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ 12 పీరియడ్స్. ఓకే, వైజీ అనేది సేవ్ అయిపోయింది. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి సేవ్ చేసుకున్నాం. ఓకే, క్రియేట్ రిక్వెస్ట్, గ్లోబల్ సెట్టింగ్స్, అన్ని కూడా దీనికి అసైన్ చేస్తామా, సపరేట్ గా తీసుకోకుండా ఒకే దానికి అసైన్ చేస్తా. రియల్ టైంలో అలాగే తీసుకుంటారు. ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. పీరియడ్స్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి మనం 1వ నెల నుంచి 12వ నెల వరకు. ఫస్ట్ నెలలో మనకి 31 డేస్ ఉంటాయి, సెకండ్ నెలలో 28 డేస్ ఉంటాయి, థర్డ్ నెలలో 31, ఫోర్త్ నెలలో 30, ఫిఫ్త్ లో 31. ఇలా ఒక్కొక్క నెలలో ఎన్నెన్ని రోజులు ఉంటాయి అనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసారు. ఇప్పుడు చూడండి, ఏప్రిల్ మంత్ అంటే ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1, ఫిఫ్త్ మంత్ 12, సెకండ్ మంత్, 6th మంత్, థర్డ్ మంత్, 7th మంత్, 4th మంత్, 12th మంత్, 9th మంత్. ఇంకా తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏవైతే ఉన్నాయో వాటిని 10, 11, 12 గా డిఫైన్ చేశారు. ఈ మూడింటిని మైనస్ తో డినోట్ చేశారు. మైనస్ తో, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ వైజీ, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12. ఓకే, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4. ఇది ప్రీ డిఫైన్డ్ గా కొన్నిట్లో కాపీ అవుతుంది, కొన్నిట్లో కాపీ అవ్వదు. అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫార్మాట్ ఎక్సెల్ షీట్ లో మీరు టైప్ చేసుకోవాలా. ఇలా టైప్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవాలా. కొన్నిట్లో కాపీ అవుతాయి, కొన్నిట్లో కాపీ అవ్వవు. ఓకే, డన్. ఇది అయిపోయిందా? నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ లో వెళ్ళండి. చూడండి, ఇక్కడ కాపీ అవ్వలేదు. లాంగ్వేజ్, పీరియడ్, టెక్స్ట్, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మనము టైప్ చేసి పెట్టుకోవాలి ముందే ఈ ఫార్మాట్ ని. మీకు పీడిఎఫ్ లో చూడండి, ఓకే, దీన్ని మనం టైప్ చేసి పెట్టుకోవాలి. కాపీ చేసుకోండి. ఇది షార్ట్ నేమ్, ఇది షార్ట్ టెక్స్ట్, ఇది ఫుల్ టెక్స్ట్. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. 12 months పేస్ట్ అయిపోయినాయా యాజ్ ఇట్ ఈస్ గా? ఇప్పుడు సేవ్ చేయాలి మళ్ళీ ఒకసారి. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. దీన్నే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మీరు V3 తీసుకోవాలంటే V3 తీసుకోవచ్చు. అది తీసుకుంటే ఇదంతా సోదేం అవసరం లేదు. కానీ మనది సపరేట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఇది క్రియేట్ చేసుకున్నాం. YG ఇది రాసుకోండి ఎక్సెల్. YG నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇప్పుడు OB29 లో YG అనేది ఏవైతే నువ్వు క్రియేట్ చేసావో అది వచ్చేసి మీ కంపెనీ కోడ్ ప్రజెంట్ ఏది రన్నింగ్ అవుతుందో దానికి అసైన్ చేసుకోవాలి. ఓకే, OB37. ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లో వెళ్ళాలంటే ఏం యూజ్ చేయాలమ్మా? ఏం యూజ్ చేయాలి? /n /n OB37. ఓకే, ఇప్పుడు మనది చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? అసైన్ అంటే ఎక్కడ వెళ్ళాలమ్మా? అసైన్ చేయాలంటే ఎక్కడ వెళ్ళి చూడాలి? పొజిషన్కి వెళ్ళాలి. మన కంపెనీ కూడా ఏంటిమా? Ben1 సార్ Ben1. ఇప్పుడు వచ్చిందా? మనది వచ్చిందా? ఇక్కడ YG అని ఇవ్వాలి. ఆటోమేటిక్ గా మనది వచ్చేస్తుంది. చూసారా? సేవ్ చేయండి. దానికి అసైన్ చేయండి. ఇలా సపరేట్ గా అవసరం లేదు. సేవ్. అడిగి 2 కాన్ఫిగరేషన్స్ సేవ్ అయిపోయాయి. సో PDF చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్. OB-BIBO /n OB-BIBO న్యూ ఎంట్రీస్ బెంచ్ Ben1 వేసిన గుర్తుండేది ఏదైనా చేసుకోండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్
బెంచ్ అంటే మనము ప్రజెంట్ ఏ మంత్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి, రిమైనింగ్ క్లోజ్ చేసుకోవాలి. అందుకోసం దీన్ని క్రియేట్ చేస్తున్నాం. సేవ్. గుర్తుండే పదాలు పెట్టుకోండి మా, గుర్తులు ఏంటి పెట్టుకోవద్దు. తర్వాత ఇప్పుడు ఓబి 57 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెసన్ ఓబి 52 ఇది చూస్తేనే భయం వేస్తుంది, ఏంట్రా బాబు ఇలా ఉంది అనేసి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు ప్లస్ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఎం ఉంది, ఎస్ ఉంది. ఓకే, ఇంకా కొంచెం వెళ్దాం. చూడండి, కాపీ చేసుకుంటున్నాను, వీటన్నిటిని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని కాపీ యాజ్ సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ ఇస్తుంది. ఓకే సార్, ఏంటి సార్ ఇవి అని మీకు డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ 0024 ఇది ఎవరిదో మనకు తెలియదు. మనదేంది బెన్ 1 వేరియంట్, వాటిని ఇవ్వాలి. ఇక్కడ మన వేరియంట్ ఇవ్వాలి, బెన్ 1 మన వేరియంట్ ఇవ్వాలి, మనం క్రియేట్ చేసిన వేరియంట్ ఇవ్వాలి, ప్రతిదానికి ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వకుండా జస్ట్ టైప్ చేసి కిందికి వచ్చేది ఇలా. అసలు ఏంది సార్ ఏ ఏంది బి ఏంది అనేది మీకు డౌట్ వస్తుంది, చెప్తా. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనికి డ్రాగ్ చేస్తున్నా పక్కన. చూడండి అమ్మా, వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అంటే ఒక నెలలో అసెట్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్స్, ఓకే. సో తర్వాత జిఎల్ అకౌంట్స్, కాంట్రాక్ట్ అకౌంట్స్, ఈ ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేది ప్రతి నెల మనము ఎంటర్ చేసుకుంటాం. కాబట్టి ఆ నెలలో అన్ని అప్లై అవ్వాలి, అన్ని ట్రాన్సాక్షన్ జరగాలి అనేదే ఇక్కడ మనం సెట్ చేసే సెటప్. ఓకే, అందుకోసమే ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్. వి అనేది పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నో నీడ్. ఓకే, దారి ఇవన్నీ 99 ఏంటి సార్ అంటే ట్రాన్సాక్షన్స్. ఒక నెలలో 1,00,00,000 సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. 1 నుంచి 9999 వరకు అన్ని ఎంట్రీస్ పాస్ చేయొచ్చు అని అర్థం. ఓకే, ఇక్కడ 1 అంటే ఏప్రిల్ మంత్, 12 అంటే మార్చ్ మంత్. అంటే 1వ నెల ఓపెన్ చేసి 12 మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకున్న పీరియడ్స్ అన్ని. అంటే ప్రతి నెల మీరు ఎంట్రీస్ పాస్ చేసే విధంగా. కానీ రియల్ టైంలో ఏముంటది, ఇప్పుడు మనము ఫిబ్రవరి మంత్, యాజ్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఫిబ్రవరి మంత్ ఎన్నో నెల అవుతుందమ్మా, ఎన్నో నెల అవుతుందండి? 11th month. ఇండియా 11 మంత్ అవుతుంది. రియల్ టైంలో మాత్రం 11 అని ఇట్లా ఇవ్వాలి. ఏ మంత్ అయితే నువ్వు చేస్తున్నావో అదే మంత్ ఇక్కడ ఇవ్వాలి. మిగతా మంత్లన్నీ మనకు అనవసరం, ఇట్లా ఇచ్చుకుంటాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం చేసే డూప్లికేట్ కాబట్టి ఓకే. సో 1 నుంచి 12 మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ మంత్, ఇక్కడ ఇయర్ ఏది మా మంది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏది మా ఫైనాన్షియల్ ఇయర్ ఇది ఫస్ట్ 24. ప్రజెంట్ 24-25. ఇక్కడ 24 ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కూడా 24 ఇవ్వాలి. ఇక్కడ 13, 16 ఏంటి మా ఇవి? 13 అంట, 16 అంట, ఏంటి ఇవి? ఏంటంటే ఇవి? స్పెషల్ పీరియడ్స్. వెరీ గుడ్, స్పెషల్ పీరియడ్స్, వెరీ గుడ్ బ్రదర్. సో వాటిని మనం 13th, 14th, 17th లైక్ 13, 14, 15, 16 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, వెరీ గుడ్. ఫైనల్ గా లాస్ట్ లో ఇక్కడ 25 ఇవ్వాలి. S4 హనాలో ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది ఫీచర్ అంతే. ఇప్పుడు ఇక్కడ పీరియడ్ 1 ఒకటి,
పీరియడ్ 2 2, పీరియడ్ 3 అని S4 HANA ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఓకే, సేవ్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి, సేవ్. డేటా వాస్ సేవ్. ఓకే, సారీ. నెక్స్ట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP. అసైన్ OBBP. పొజిషన్ Ben1. వేరియంట్ ఏం చేసావు? బెన్ అని ఇచ్చావు, Ben1 అని ఇచ్చావు. సేవ్ చేయాలి. ఓకే, డేటా వాస్ సేవ్. సో 5 కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కువగా మీకు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, OBC4 లే కదా. ఓకే, సో ఇక్కడ చూడండి 001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ MNOP. దీన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ యాజ్ ఇద్దాం. ఇక్కడ వాళ్ళ తీసేసి మనది పెట్టుకున్నాం బెంచ్. ఇక్కడ ఫిజికల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మన కంపెనీ పెట్టుకున్నాం Ben1. అన్నిటికీ ఒకటే గుర్తుండేది పెట్టుకోండి, వేరేదంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎంటర్ ఇవ్వండి. అంటే ఇంతకు ముందు 001 ఉంది కదా, దాని వెనక ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్ని మన Ben1 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి కాపీ అవ్వడానికి ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం. టోటల్ ఎన్ని ఉన్నాయి వాటి వెనక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో FS00లో ఉన్న GLs ని కంట్రోల్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆ FS00 ఏంది సార్ అనేది ఫర్దర్ క్లాస్ లో మీకు తెలుస్తుంది. చూసారా, టోటల్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 44. దాని వెనక ఉన్న 44 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి Ben1 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి సేవ్ అయినాయి. సేవ్ అయింది అక్కడ. దీన్ని సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెలెక్ట్ చేయి. ఓకే, మళ్ళీ ఒకసారి సేవ్ చేయి. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఇవి మా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ SAP కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసి ఉంటుంది. టాలీలో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ ఎలానో ఇక్కడ కూడా SAP కంపెనీ వన్స్ ఒకసారి టాలీలో SAPలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్ గా మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది ఫీల్డ్ డిఫాల్ట్ గా ఇచ్చేస్తాయి. G001 జనరల్, G003 మెటీరియల్ కన్జంప్షన్, G004 కాస్ట్ అకౌంట్స్, G005 బ్యాంక్ అకౌంట్స్, G006 మెటీరియల్ అకౌంట్స్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ ఇచ్చేస్తుంది. అవసరాన్ని బట్టి వీటిని మనం తీసుకుంటాం. వీటిని లోపలికి వెళ్ళి చూడొచ్చు. డబుల్ క్లిక్ ఇస్తున్నాను, చూడండి. జనరల్ డేటా, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, అసెట్ అకౌంటింగ్. PDF లో చూడండి. చూడండి, సర్ప్రైజ్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ అన్నాను కదా, అవి ఇక్కడ వస్తాయి. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సర్ప్రైజ్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్. ఏంటి సార్ అంటే ఇవి మీరు పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, GL ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఏ ఫీల్డ్ రిక్వైర్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ ఆప్షనల్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ సర్ప్రైజ్ లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్వాయిస్ లో డేట్ అనే ఫీల్డ్ రిక్వైర్ లో ఉండాలి, కస్టమర్ వెండర్ నేమ్ రిక్వైర్ లో ఉండాలి, అమౌంట్ రిక్వైర్ లో ఉండాలి. ఇవన్నీ కూడా రిక్వైర్ లో ఉండాలంటే ఇక్కడ ఆప్షన్స్ రిక్వైర్ లో పెట్టుకోవాలి, లేదంటే వద్దు అనుకుంటే సర్ప్రైజ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ అనేది అవసరం, ఆప్షనల్ లో ఉంది, దాన్ని రిక్వైర్ లేక మార్చుకున్నాం. ఇన్వాయిస్ రెఫరెన్స్ సర్ప్రైజ్ లో ఉంది, రిక్వైర్ లో పెట్టుకున్నాం. ఇలా ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లోకి మనం పెట్టుకోవచ్చు. ఓకే, బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ చూడండి,
కాస్ట్ సెంటర్, మెటీరియల్ నెంబరు, పర్సనల్ నెంబరు, నెట్వర్క్, ప్లాంట్, బిజినెస్ ఏరియాస్ రిక్వైర్ లో కావాలి, రిక్వైర్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాఫిట్ సెంటర్ ఆప్షన్ లో ఉంది, సర్ప్రైజ్ లో పెట్టుకోవచ్చు. బ్యాక్ మెటీరియల్ మేనేజ్మెంట్ చూడండి, పర్చేజ్ ఆర్డర్ ఆప్షన్ లో ఉంది, సర్ప్రైజ్ లో పెట్టుకోవచ్చు. బ్యాక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ సర్ప్రైజ్ లో ఉంది, రిక్వైర్ లో పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఏ ఆప్షన్ కావాలన్నా పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. బ్యాక్ బ్యాక్ చూడండి, ఇలా G001 లోకి వెళ్ళాం, G003 లోకి వెళ్ళొచ్చు, 4 లోకి వెళ్ళొచ్చు, అన్నిట్లోకి వెళ్ళొచ్చు. అన్నిట్లో ఇవే ఫీచర్స్ ఉంటాయి. ఇలా ఇవి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఇక్కడ మీకు ఎర్రర్స్ ఎక్కువగా వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. జిఎల్స్ అంటే జనరల్ లెడ్జర్స్ అంటాం. సేవ్ మళ్ళీ ఒకసారి లాస్ట్ లో సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్. తర్వాత రాసుకోండి when1 తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBC5/n OBC5 పొజిషన్ N1 సేవ్. నెక్స్ట్ ఇప్పుడు డాక్యుమెంట్ టైప్స్ అండి. OBA7 ఇది చాలా 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 ఇంపార్టెంట్. OBA7 చూడండి, ఈ OBA7 లో SAP కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తుంది. చూడండి, AA అసెట్ పోస్టింగ్, AN నెట్ అసెట్ పోస్టింగ్, DR కస్టమర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్, KR వెండర్ డాక్యుమెంట్, KZ వెండర్ పేమెంట్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డాక్యుమెంట్ టైప్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ సెటప్ చేయాలి. 2 డిజిట్ నెంబర్ అనేది మనం సెటప్ చేయాలి. ఓకే, సో చూడండి ఎలా అనేసి ఇక్కడ నెంబర్ రేంజ్ వెళ్ళేసి అక్కడ సెటప్ చేస్తాం. ఓకే, వీటిని చెక్ చేద్దాం. జస్ట్ AA అంటే అసెట్ పోస్టింగ్, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. దీనికి నెంబర్ రేంజ్ ఏమి ఇచ్చారు? 04. డాక్యుమెంట్ టైప్ AA, దానికి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ AB. ఇవి ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ 04 అనే నెంబర్ ఏదైతే ఉందో దీనికి నెంబర్ రేంజ్ సెటప్ చేయాలి. ఇది సపరేట్ గా మనము ఇది సపరేట్ గా టీ కోడ్ ఇచ్చాడు ఇక్కడ FBN1 అని, అక్కడికైనా వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ టైప్ లో నుంచే వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు. బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ పొజిషన్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? KR అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. దీనికి చూడండి నెంబర్ రేంజ్ N3 అని ఇచ్చారు. N3. సో బ్యాక్ ఎండ్ లో రాంగ్ ఉంది. ఇక్కడ N3 అనేది ఉండకూడదు, ఏదో నెంబర్ ఉండాలి. చూడండి, సర్వర్ కాబట్టి చాలా మంది బ్యాక్ ఎండ్ లో మిస్యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఆపోజిట్ KR కి KA ఉంది చూడండి. నెక్స్ట్ పొజిషన్ DR కస్టమర్ ఇన్వాయిస్. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. దీనికి చూడండి 02 ఉంది. 02 DR కి ఆపోజిట్ నెంబర్ DA. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ చూడండి DZ, దీన్ని క్లిక్ చేయండి. చూడండి DZ కి 02 నెంబర్ ఇచ్చాడు, DZ కి DA ఇచ్చాడు ఆపోజిట్. తర్వాత KZ వెండర్ పేమెంట్. చూడండి దీనికి కూడా నెంబర్ రేంజ్ N3 అని ఇచ్చారు. KZ. ఓకే, ఇలా మీరు అన్ని చూడొచ్చు, A to Z చూడొచ్చు. ఓకే, ప్రీ డిఫైన్డ్ అంటే జస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏముంది? నెంబర్ రేంజెస్ FBN1. జస్ట్ OBA7 లో మనం చూడొచ్చు, లేదా అక్కడి నుంచైనా నెంబర్ క్రియేట్ చేయొచ్చు. SA అంటే GL అకౌంట్స్ వస్తుంది. GL అకౌంట్ డాక్యుమెంట్, దీన్ని ఓపెన్ చేయండి. దీనికి నెంబర్ ఏమి ఇచ్చాడు? 01 ఇచ్చాడు. SAకి ఆపోజిట్ నెంబర్ AB. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచే నెంబర్ రేంజ్ లోకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ గా FBN1 లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెళ్తున్నారు.
చూడండి కంపెనీ కోడ్ N1 ఇంటర్వల్స్ చూసారా 01 ఫైనాన్షియల్ ఇయర్ 01 నుంచి 1000 అంటే 1 నుంచి 1000 వరకు జిఎల్స్ మనం క్రియేషన్ చేయొచ్చు. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టేషనరీ, పోస్ట్ ఇలా మనం అన్ని లెడ్జెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ నెంబర్ రేంజ్ ఇచ్చేస్తున్నాం. ఎంటర్ సేవ్ చేయండి. ద చేంజెస్ ఫర్ సేవ్డ్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ అటు ఎస్సీ అయిపోయిందా. నెక్స్ట్ పొజిషన్ డిఆర్ ఏముంది ఇక్కడ 02 ప్లస్ సింబల్ ఇవ్వండి పైన 02 చూడండి ఇక్కడ 1000 ఇచ్చాం. 1000 నుంచి ఇవ్వకూడదు, ఇక్కడ 1001 నుంచి ఇవ్వాలా, లేకుంటే ఓవర్లాప్ అవుతుంది. 1001 నుంచి 2000 వరకు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ అవ్వాలా. ఎంటర్ సేవ్ బ్యాక్. ఓకే, ఇక్కడ బ్యాక్ కేఆర్ కి ఐ థింక్ బ్యాక్ లో ఎవరో మిస్ మ్యాచ్ చేసేట్టున్నారు. N3 ఉండదు, 03 ఉండొచ్చు. ఒక్క నిమిషం చూద్దాం. ఎందుకంటే సర్వర్లలో మారుస్తూ ఉంటారు. సో డన్ గైస్. చూడండి ఒకసారి మీరు ఎవరైనా చేస్తూ ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్ గా బేస్డ్ ఆన్ మన సర్వర్ ని బట్టి మారుతూ ఉంటది. ఇక్కడ N3 ఇచ్చారు, నేనేమో ఇక్కడ 19 వేరే సర్వర్ లో 19 ఉంది, ఇక్కడ 19 తీసుకున్నాను. ఓకే, ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే వేరే సర్వర్ లో 19 ఉంది, కస్టమర్ ఇన్వాయిస్ కి 18 ఉంది. చూద్దాం ఎర్రర్స్ ఏమైనా వస్తాయి. ఎందుకంటే సర్వర్ కదా, చాలా మంది గెలుపుతూ ఉంటారు మొత్తం. వాళ్ళకి రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి కూడా రాకూడదు అనేసి మారుస్తుంటారు సంఖ్యలు. సర్వర్ కదా, ఎవరికైనా వెళ్తుంది. సేవ్. ఇలా అమ్మా ప్రతి దానికి చేయొచ్చు. జిఎల్కి చేశాను, కస్టమర్కి చేశాను, వెండర్కి చేశాను, అసెట్ కూడా చేయొచ్చు, మీ చాయిస్. వెండర్ పేమెంట్ చూడండి ఇక్కడ N3 ఉంది. ఓకే, బ్యాక్ ఎండ్ లో చాలా మంది మారుస్తున్నారు. డీజెడ్ కస్టమర్ పేమెంట్ 02 ఉంది చూడండి. ఎందుకంటే 02 రెండింటికి సేమ్ నెంబర్ రాదుమా. ఓకే, చాలా మంది ఇక్కడ మార్చారు, చాలా మంది మార్చారు బ్యాక్ ఎండ్ లో. అలా మార్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వేరే వారి సర్వర్ లో ఒకసారి చూసి అక్కడ కరెక్ట్ గా ఉన్నాయి చూసి ఇక్కడ మార్చుకోవాలి. ఎందుకంటే మనం పబ్లిక్ లో వీడియోస్ పెడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అగైనిస్ట్ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో వెళ్ళి ఇలా మారుస్తుంటారు. అక్కడ మారుస్తే అన్ని చోట్ల మారుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళ సర్వర్ లో చూసి ఒకసారి అక్కడ ఏ నెంబర్ ఉందో అది పెట్టుకోవాలి, లేదంటే మిస్టేక్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ టీ కూడా ఏముంది FBN1 అదే కదా మీకు చూపించింది.
FBN1 డైరెక్ట్ గా ఇలాగైనా వెళ్ళొచ్చు, లేదు డైరెక్ట్ గా డాక్యుమెంట్ టైప్స్ లో నుంచి రావచ్చు. ఇప్పుడు మనం డాక్యుమెంట్ టైప్ లో నుంచి FBN1 లోకి వచ్చేసాం. ఓకే, అలా. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ OBA7. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మా OBA7 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, OBA4 చూడండి. కావాలంటే ఎవరిదైనా ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు, మీ చాయిస్. చూడండి, ఇలా అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ 5%. ఓకే, రెవెన్యూ ఎక్స్పెన్స్ పర్సంటేజ్, క్యాష్ డిస్కౌంట్. అంటే ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ లిమిటేషన్ 1 crore వరకు ఇవ్వచ్చు, తర్వాత డిస్కౌంట్ 5% ఇవ్వచ్చు అనేది మీనింగ్ ఇక్కడ. ఓకే, అలా. న్యూ ఎంట్రీస్ గ్రూప్ BEN1, కంపెనీ కోడ్ కూడా BEN1. ఒకటే గుర్తుండేది, ఒకటే పెట్టుకోండి అన్నిటికీ. నేను 9 9s ఇస్తున్నాను, ఇక్కడ 7 9s ఇస్తున్నాను, 5% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఎంటర్, సేవ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఫ్యాషన్. నెక్స్ట్ OBA0. ఇది చేయొచ్చు, చేయకపోవచ్చు, నో నీడ్. కాబట్టి ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. డెబిట్ పోస్టింగ్, క్రెడిట్ పోస్టింగ్, పర్సంటేజ్. ఓకే, లిమిటేషన్స్ ఎంతవరకు ఇవ్వచ్చు అనేసి. ఇది అంతగా పెద్దగా యూజ్ చేయరు మా, నో నీడ్. నెక్స్ట్ OB57. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మీ సర్వర్, మీరు SAP ఓపెన్ చేసేటప్పుడు మీకు ఒక యూజర్ ఇచ్చింటాడు కదా, బాబు బాబు అన్న ఒక యూజర్ మీకు ఇచ్చారు కదా. ఆ యూజర్ ఏదైతే ఉంటుందో, మొట్టమొదటిసారిగా మీరు SAPలోకి ఎంటర్ అయినప్పుడు మీరు మొట్టమొదటిసారిగా ఏం చేయాలంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. నా యూజర్ ఏంటి, FI యూజర్ 42. ఇక్కడ నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏం చేసావు, BEN1. ఇలా ఇచ్చుకొని మీరు మొట్టమొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి సేవ్ చేయాలి ఇలాగా. ఇంకా మీరు కూడా నాకులాగా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశారనుకో SAPలో, అప్పుడు ఇది ఫస్ట్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒకటి చేసి ఉంటావు కదా, దాన్నే తీసుకోవాలి. ఇప్పుడు మీరు మొదటగా చేస్తున్నారు కాబట్టి న్యూ ఎంట్రీస్ తీసుకొని మీ యూజర్ నేమ్ ఇచ్చి టాలరెన్స్ గ్రూప్ చేసి సేవ్ చేయాలి. కానీ నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైం చేశాను కాబట్టి నాకు అవసరం లేదు. నేను జస్ట్ పొజిషన్లోకి వెళ్తాను. పొజిషన్లోకి వెళ్ళి నా ఆల్రెడీ ఇంతకుముందు కంపెనీ ఉంటుంది కదా, దాన్ని తీసేసి దీన్ని పెట్టాలి. పొజిషన్ FI యూజర్, చూసారా, నా ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ ఉంది ITC1, అంటే వేరే కంపెనీ కోడ్ అది, దానిది ఇక్కడ ఉంది. ఇది తీసేసి నేను ప్రజెంట్ ఇది పెట్టాలి. మీరు 2 కంపెనీల కోడ్లు మెయింటైన్ చేస్తున్నారండి. ప్రజెంట్ మీరు బెంజ్లో ఉన్నారు, బెంజ్ కార్స్ అనే కంపెనీలో ఉన్నారు. మీరు వేరే కంపెనీ బెంజ్ కార్స్ కాకుండా బెంజ్ మోటార్స్ అనే కంపెనీ కోడ్లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ బెంజ్ మోటార్స్ కు సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇక్కడ మార్చాలి. ఇక్కడ కన్నా మార్చలేకపోతే ఓకే, మీకు ఎంట్రీస్ పాస్ అవ్వవు.
మా వాయిస్ వినపడుతుందా? Yes, sir. ఇంటర్నెట్ మ్యాండేటరీగా ఉండాలమ్మా. ఇంటర్నెట్ లేదు అంటే మీకు ఆటోమేటిక్గా సర్వర్ వెళ్ళిపోతుంది. మీరు ఎస్ఏపిలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు ఒకే స్క్రీన్ లో పెట్టారంటే ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా, సర్వర్ కదా ఎక్కువసేపు ఉండదన్నమాట. OB57 FI యూజర్. ఇక్కడ ఇది తీసేసి మనది పెట్టాలి. Ben1 సేవ్ చేయాలి. OBY6 మీరు చేసిన అన్ని చూడాలంటే OBY6కి వెళ్ళాలి. పొజిషన్ Ben1 ఉంది. ఇక్కడ బెంచ్ కార్స్ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. మొత్తం మీరు ఫస్ట్ నుంచి చేసిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి చేసిన అన్ని ఉంటాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, FM ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ క్రెడిట్ వేరియంట్ ఇక్కడ ఉంటాయి. మీరు చేసిందనే చూడాలంటే ఇది మా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్. ఈ విధంగా మనము గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా. దీంట్లో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ వన్ డౌట్ సార్, ఇంతకు ముందు మీరు వేరే వారి సర్వర్కి వెళ్ళి చూడొచ్చు అన్నారు కదా, అది ఎలా అని ఒకసారి చెప్తారా? వేరే వాళ్ళ దాంట్లో చూడాలమ్మా, దీంట్లో నుంచి కాదు. వేరే సిస్టమ్ లో ఉన్న సర్వర్ దగ్గర చెక్ సపరేట్ గా. చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ సర్వర్ కాకుండా వేరే వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ చేసేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసిన కనుక్కొని అక్కడ నెంబర్ ఏముంది అనేది కనుక్కోవాలి. ఎందుకంటే మారుస్తుంటారు చాలా మంది మారుస్తుంటారు కావాల్సి కల్లా. అప్పుడు మనము బ్యాక్ ఎండ్ లో వేరే వాళ్ళ సర్వర్లోకి వెళ్ళి అక్కడ నెంబర్ ఎంత ఉందో చూసి అది మార్చుకోవాలి ఇక్కడ మీరు, లేదంటే ఎంట్రీస్ పడవు. ఓకే, సో అలాగా. సో ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఏం చేసాము, ఒక కంపెనీ కోడ్ చేసాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ చేసాం. తర్వాత బిజినెస్ ఏరియా చేసాం. తర్వాత డిపార్ట్మెంట్స్ చేసాం. తర్వాత కస్టమర్స్ కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అవన్నీ ఫస్ట్ ఎంటర్ప్రైజ్ లో చేసాం. గ్లోబల్ సిటీస్ లో ఏం చేసాం, ఏ ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతున్నాం, ఇండియాదా అమెరికాదా. తర్వాత బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మంత్లీ పోస్ట్ అవ్వాలంటే వాటికి 12 months ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. తర్వాత మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. అవి పోస్ట్ అవ్వాలి అంటే వాటికి నెంబర్ అని చేసి సెట్ చేయాలి బ్యాక్ ఎండ్ లో, ఎన్ని ఇన్వాయిస్లు పోస్ట్ చేయొచ్చు అనేది. తర్వాత ఒక వెండర్ కానీ కస్టమర్ కానీ ఎంతవరకు మనం లిమిట్ ఇవ్వచ్చు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కస్టమర్ కి మాత్రం లిమిట్, ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇద్దరికి లిమిట్. తర్వాత డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు. ఓకే, నువ్వు ఏ సర్వర్ లో పనిచేస్తున్నావు, ఏ యూజర్ మీద పనిచేస్తున్నావు, ఏ కంపెనీ కోడ్ లో పనిచేస్తున్నావు అనేదే OB57. సో గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OB52, ఎక్కువ ఎర్రర్స్ వచ్చేది OB64. తర్వాత ఇవి రెండు, తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 టోటల్ వీటి మీద ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. వీటిని మీరు ఓకే ఎక్కువగా సెటప్ చేసుకోవాలి, వీటిని ఎక్కువగా చూస్తున్నారు. ఓకే, ఇంకా టుమారో లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయిపోతుంది. అది అయిపోయిందంటే నార్మల్ సెటప్స్ అంటే ఒక కంపెనీ కోడ్ ఏమో ఉండవలసిన అన్ని సెటప్ చేసుకున్నట్లు లెక్క. ఇంకా మన్నాటి నుంచి పోస్టింగ్స్ లోకి వెళ్తాం. సో దీనే మనం గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం. ఇది మనం సార్ మీ గ్లోబల్ వాయిస్ సెట్టింగ్స్ అంతా అని కట్ అవుతుంది సార్, క్లియర్ గా రావట్లేదు. ఏమైనా డౌట్స్?
నౌ ఇట్ ఈస్ ఓకే. వాయిస్ వినపడుతుందా? క్లియర్? ఓకే సార్. యా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. దీంట్లో కానీ లాస్ట్ క్లాస్ లో కానీ మా ఒకటే కంపెనీ కోడ్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా మరొక కంపెనీ కోడ్ కూడా చేయండి అమ్మా. మినిమం 2 కంపెనీ కోడ్లు చేసుకుంటూ వస్తే ఎండ్ ఆఫ్ ది డేకి మార్చి ఎంట్రీస్ పాస్ చేయడం వల్ల సబ్జెక్ట్ మైండ్ లో ఉంటుంది ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ గుర్తుండాలంటే ఈ కంపెనీ కోడ్స్ ఎక్కువ చేయాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ గుర్తుండాలంటే 2-3 కంపెనీ కోడ్ చేస్తూ వస్తే డిఫరెన్స్ మీకు తెలుస్తూ వస్తుంది. అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సార్ మీరు చేసిన ఓకేనా? ఎక్సెల్ షీట్ పంపిస్తారా సార్? బ్రదర్, అది నేను మీకు అర్థం అవడానికి మేము చేసిన బ్రదర్. మీరు అట్లంటలేను. గుర్తుపెట్టుకోండి. అంటే ఓకే, మేము కూడా క్రియేట్ చేస్తున్నాము, కానీ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కదా, దాంట్లో మేము డిలీట్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాం. దాన్నే ఏమంటారంటే దాన్నే లేజినెస్ అంటారు. ఓకే 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 దాన్ని లేజినెస్ అంటారు. ఓకే ఎప్పుడు కూడా మనిషి గుర్తుపెట్టుకోండి, అంటే ఇలా అంటున్నాను కాదు, ఎప్పటికైనా కానీ ఎవరో చేసిన దాన్ని మనం కాపీ చేయకూడదు. మనం ఓన్ క్రియేటివిటీ ఉండాలి. ఇప్పుడు నేను చేశాను అంటే ఆ ఫార్మాట్ ఎందుకు చేశాను? ఒక స్టూడెంట్ కి అర్థం ఇవ్వాలి, ప్రతిదీ రాసుకోవడానికి నేను అలా చేశాను. మీకు పీడిఎఫ్ గ్రూప్స్ ఇస్తున్నాను. ఆ టర్మినాలజీ, ఆ వొకాబులరీ మీరు ఎప్పుడు రాసి ఉండరు. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ వొకాబులరీ వర్డ్స్ రాయడం, అది టైప్ చేయడం ద్వారా మీకే ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను సింపుల్ గా ఫైల్ వేసేసామనుకో, జస్ట్ ఏం చేస్తారు? కాపీ పేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా మీరు తయారు చేసుకుంటే మీ బై హ్యాండ్ తో మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఎవరో ఇచ్చింది మనం కాపీ చేయకూడదు. మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను థియరీ ఇచ్చాను, ఆ థియరీ అంతా చదవరు మీరు. దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి బై హ్యాండ్ తో రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. బై హ్యాండ్ తో మీరు రాయాలి. రాస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. వొకాబులరీ, ఆ టర్మినాలజీ, ఆ వొకాబులరీ రాయాలి. చాలా ఓపిక ఉండాలి మనిషికి. ఓపిక, సహనం లేకపోతే మనం సక్సెస్ కాలేం ఎస్ఏపిలో. చాలా టైం టేకింగ్. ఓకే, నిదానంగా వొకాబులరీ రాయండి, టర్మినాలజీ రాయండి. ఓకే, నేను చేసేటప్పుడు 2 బుక్స్ దగ్గర ఐ థింక్ 500 పేజీలు 2 బుక్స్ నోట్ బుక్లే రాసేసాను తెలుసా నేను నేర్చుకునేటప్పుడు. ఎందుకు? ఆ ఏ స్క్రీన్ లో ఏమి అవసరం అవుతాయి మనకి అనేది గుర్తుండాలి మన మైండ్ లో. కొన్ని వేల స్క్రీన్లు మారుతాయి. మనం కోర్స్ అయ్యే లోపల ఒక్కొక్క టీ కోడ్కి ఒక్కొక్క స్క్రీన్ మారుతుంది. నేనైతే ఆ స్క్రీన్లు కూడా రాసుకునేవాడిని. ఈ స్క్రీన్ లో ఈ పదం చేయాలి, ఈ స్క్రీన్ లో దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి, ఈ స్క్రీన్ లో ఈ టిక్ మార్క్ తీసేయాలి. కానీ వాటి మీద కూడా ఎర్రర్స్ వస్తాయండి. టిక్ మార్క్ పెడితే ఒక ఎర్రర్ వస్తుంది, టిక్ మార్క్ తీసేసి ఒక ఎర్రర్ వస్తుంది. అలాంటివి కూడా మనకు అవసరం అవుతాయి ఎస్ఏపిలో. ఆ టిక్ మార్క్ పెడితే ఎర్రర్ పోతాది అని తెలుసుకోవడానికి మనకు ఒక వారం టైం పడుతుంది. ఎన్నెన్నో చూసి, యూట్యూబ్ లో చూసి, నెట్ లో చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి తెలుసుకుంటే గానీ తెలియదు. ఓ జస్ట్ ఇది టిక్ మార్క్ పెట్టడం వల్ల ఇంత ఎర్రర్ వచ్చిందా అనేది వారం తర్వాత మనకు తెలుస్తుంది. అట్లా ఉంటుంది ఎస్ఏపిలో. ఓకే, కాబట్టి ప్రతిదీ కూడా టర్మినాలజీ, వొకాబులరీ రాయండి బై హ్యాండ్ తో. రాయడం ద్వారా మీరు ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేస్తారండి, ప్రామిస్ గా చెప్తున్నాను. ఓకే, సో అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ మా వీడియోని 1-2 సార్లు చూడాలండి. 1-2 సార్లు కాదు, 10 సార్లు చూసినా తప్పులేదు. నిదానంగా చూడండి, ప్రతిదీ తెలుసుకోండి, తప్పే లేదు. ఓకేనా? సో అది క్లియర్. ఎనీ డౌట్స్? యా, చూడండి ఇప్పుడు మనం చెప్పడానికి ఒక 40 మినిట్స్ పట్టిందా?